ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ మధ్య నేను 2-3 రోజుల నుంచి ఏమి చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. సరే, ఈరోజు దేవీ భాగవతం అని ఒక పురాణం ఉన్నది. ఆ పురాణాన్ని మనలో చాలామంది దాన్ని చదివి కూడా ఉండొచ్చు చాలామంది. కానీ ఒకసారి దాన్ని పరిచయం చేద్దామనేసి ఈరోజు నేను అనుకుంటున్నాను. అందువల్ల ఈ దేవీ భాగవత పురాణం అనేటువంటి దాని గురించి కొన్ని మాటలు చెప్తాను అన్నమాట. దేవీ భాగవతం పురాణం సామాన్యంగా పురాణాలన్నీ కూడాను అష్టాదశ పురాణాలు అంటారు. 18 పురాణాలు. ఇవన్నీ కూడాను వేదవ్యాసుడు అని మనం చెప్పేటువంటి వ్యాసుడు ఈ పురాణాలన్నీ కూడా ఆయన రచించాడనమాట. వీటిల్లో ఈ దేవీ భాగవతం 12 స్కంధాలు ఉంది. ఈ 12 స్కంధాలు, ఈ 12 స్కంధాలలోనూ ప్రథమ స్కంధం ఒక్కటే 1184 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అంటే అసలు ముఖ్యంగా పురాణాల దాకా ఎందుకు రావడం అనిపించింది, వేదాలని అందరూ వినలేరు. వేదాలు వినేటువంటి అధికారం అందరికీ లేదు. అది విన్నా కూడా ఒకవేళ అది ఎవరికి ఏమీ అర్థం కాదు. అందువల్ల పురాణం అనేటువంటిది పురాణ శ్రవణం అందరూ చేయొచ్చు. ఈ కలియుగంలో కూడా అసలు పురాణ శ్రవణం ద్వారానే ఎవరికైనా ఒక తరించే అవకాశం కానీ. ఎందుకంటే పురాణం అనేటువంటిది చాలా సరళంగా ఉండేటువంటిది. ఇది పురాణం. భాగవతాన్ని పురాణం అంటారు. ఇతిహాసం అంటే భారతాన్ని ఇతిహాసం అంటారు. అది చాలా పెద్దది. దాన్ని మనం మహాభారతం అని భారతం అని కూడా అంటూ ఉంటారు. ఇది 1,25,000 శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణంలో. దీన్ని సవాలక్ష అంటూ ఉంటారు అన్నమాట. అది సవాలక్ష అంటే మహాభారతం ఉన్నటువంటి శ్లోకాల లెక్క అన్నమాట. అది ఇకపోతే ఈ పురాణం చెప్పాం కదా, 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 318 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో 318 అధ్యాయాలు ఉన్నాయి. ఇకపోతే ఇది 18 శ్లోకాలలో ఒక మొదటి స్కంధం. మొత్తం 12 స్కంధాల్లో మొదటి స్కంధంలోకి వెళ్తే ఈ మొదటి స్కంధంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ భాగవత పురాణం అనేటువంటిది ఈ పురాణం అనేటువంటిది అసలు ఈ వినటము ఇది ఎక్కడి ఎలా వచ్చిందంటే, ఈ శౌనకుడు, సూతుడు, ఈ మహా ఋషులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు కదా. ఈ ఋషులందరికీ కూడాను కలియుగం ప్రారంభం కాగానే కలియుగంలో చాలా పాపాచరణం ఎక్కువగా ఉంటుంది, పుణ్యాచరణం అనేటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మగుల్ని అందరూ తిరిగేటువంటి చోట్లలో మనం ఉండటము ఉచితం కాదు. మనం కూడా వాళ్ళతో ప్రభావితం అయిపోయి మనం కూడా పాడు పనులు చేసేటువంటి పరిస్థితి రావచ్చు అనుకుని వాళ్ళందరూ కలిసి నైమిషారణ్యానికి వెళ్ళిపోయారు. ఈ నైమిషారణ్యంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఎవరికి మామూలుగా మిగిలిన జనావాసానికి చాలా దూరంగా ఉండేటువంటి అక్కడ ఉండి ఎప్పుడూ కూడా యజ్ఞాలు, యాగాలు ఇలాంటి రకరకాల క్రతువులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ కలియుగ ప్రారంభం నుంచి అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో విరామ సమయాల్లో పురాణ శ్రవణం చేస్తూ ఉన్నారు. ఈ పురాణాలన్నీ వీళ్ళకి ఎవరు వినిపించారు అంటే, ఈ వ్యాసుడు రాసినటువంటి ఈ పురాణాలని ఆయన శిష్యుడు సూతుడు ఉన్నాడు. సూతుడు మరి అందుకని సూతుడు సవనకాది మహాముల కింద ఉంటుంది సామాన్యంగా ప్రతి పురాణంలోనూ కూడా. మొదట్లో వీళ్ళంతా ఈ సూతుడు ఒక్కొక్కటిగా వాళ్ళకి పురాణాలన్నీ వినిపిస్తూ ఉండేవాడు. అందరూ కూడా అలా చాలా శ్రద్ధాసక్తులతో ఈ పురాణాలు వింటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒకరోజు ఈ శౌనకుడు అనేటువంటి వాళ్ళలో ఒక శిష్యుడు ఒక ఋషి ఈ సూత మహర్షిని అడిగాడు అనమాట. అయ్యా సూత మహర్షి, మహానుభావ, నువ్వు అష్టాదశ పురాణాలు కూడా చాలా సమగ్రంగా అధ్యయనం చేశావు. నువ్వు చాలా ధన్యుడివి. నీకు పురాణాలు చెప్పడం అంటే నీకు చాలా బాగా వచ్చింది. పురాణాల యొక్క రహస్యాలు కూడా నీకు బాగా చెప్పావు. అలాంటి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, అసలు ఒక శ్రోత చక్కగా వినాలి అంటే అది చెప్పేవాడు చెప్పే విధానాన్ని బట్టి శ్రోతకి అది ఇంకా విందాం అనేటువంటి ఒక ఉత్సాహం కలుగుతుందన్నమాట. అలా ఉత్సాహంగా ఉండేటట్టుగా అందరికీ చాలా చక్కగా చెప్పగలిగేటువంటి నేర్పు నీకు మొదటి నుంచి వచ్చేసింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలా మాకు ఇలా ఎక్కడో యాత్రలో తిరుగుతూ నువ్వు ఇలా మా దగ్గరికి వచ్చావు నైమిషారణ్యానికి. కాబట్టి మేమంతా కూడా చాలా ధన్యులం అయిపోయాము.
నిజంగా ఈ ఈ ఈ పురాణాలు వినలేకపోవడం అనేటువంటిది కూడా ఒక రకంగా చాలా అదృష్టం. పురాణాలు వినగలిగినటువంటి అవకాశం అందరికీ రాదు. అలాంటి అవకాశం మాకు ఇవాళ కలిగింది. కాబట్టి నువ్వు చక్కగా మాకు అందరికీ కూడాను దేవీ భాగవతాన్ని వినిపించు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు ఆ సందర్భంలోనే ఒక ఋషి అన్నాడు అనమాట. ఎలాగో అలా కాలం గడపాలి కదా, మేము ఇక్కడ నైమిషారణ్యంలో ఏదో వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే శాస్త్రచింతనతో పండితులు కాలక్షేపం చేస్తారు. ఏనకైనా పిపాయన కాలాతివాహనం స్మృతం వ్యసనైరిహ మూర్ఖాణం బుధానాం శాస్త్రచింతనై అన్నారు. మూర్ఖులైనటువంటి వాళ్ళు ఏదో ఒక వ్యవహారంలో ఏదో ఒక ఇదిలో వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ పండితులైనటువంటి వాళ్ళు కాస్త పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రాలు చదివి ఆ శాస్త్రాల గురించి ఆలోచించు, శాస్త్రాల గురించి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ దేవీ భాగవతం అనేటువంటిది ఇది చాలా గొప్ప పురాణం అని మేమంతా విన్నాం. కాబట్టి అది మీ నోటి మీదుగా ఆ పురాణాలు వినాలి అనేటువంటి మా ఉద్దేశము. కాబట్టి మీరు దీని గురించి మాకు చెప్పవలసింది అంటూ చెప్పారు, అడిగారు వాళ్ళంతా కూడా. యోగ నిద్రామిలీతాక్షం విష్ణుం దృష్ట్వాంబుజే స్థితః అజస్తుష్టానయాం దేవి తామహం శరణం వ్రజే. అప్పుడు ఆయన వ్యాసుడు సుశ్రుతుడు చెప్పాడు, విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభిగమంలో బ్రహ్మదేవుడు ఆ జగన్మాతని స్తుతించాడు. సగుణ రూపిణి, నిర్గుణ రూపిణి, మాయాస్వరూపిణి, ముక్తిప్రదాయిని అయిన ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవతం చెప్పటం మొదలెడుతున్నాను, వినండి మీరు అని చేసి ఆయన మొదలెట్టాడు అనమాట. ఇందులో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాన్ని చ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. ఇక పురాణం అనేటువంటి దానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి? ఒక 5 లక్షణాలు ఉంటాయి పురాణం అనేదానికి. పురాణం పంచలక్షణం. ఇవి ఏమిటంటే సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితం. ఇవన్నీ కూడా ఒక పురాణంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. సర్గము అంటే ఏమిటంటే అమ్మవారు ఈ సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను, రాజస శక్తి మహాసరస్వతి రూపంగాను, తామస శక్తి మహాకాళీ రూపంగాను ఆవిర్భవించాయి. వీళ్ళవన్నీ కూడాను ఈ లోకాన్ని జగత్ సృష్టి కోసం చేసి అమ్మవారు ఈ రకంగా ఈ మూడుగా ఆవిడ ఆవిర్భవించింది. కాబట్టి దీన్ని సర్గం అనేసి అంటారు అన్నమాట. ఆ పైన త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది. ఈ త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారో, పాలన కోసం హరి, ఉత్పత్తి కోసం బ్రహ్మ, నాశం కోసం రుద్రుడు. దీన్ని ప్రతిసర్గం అంటారు. ఈ ముగ్గురు యొక్క చరిత్ర, వీటి గురించి మాట్లాడిన దానంతా కూడా ప్రతిసర్గం అంటారు. సర్గం చెప్పాము, ప్రతిసర్గం చెప్పాము. ఈ తర్వాత రాజులకు సంబంధించి సూర్యవంశము, చంద్రవంశము, రాక్షసులకు సంబంధించి ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ రాక్షసులు ఇవన్నీ చెప్పేటువంటి ఈ వ్యవహారం, దీనికి సంబంధించిన దానంతా కూడా రాక్షసులకు సంబంధించిన ఇవన్నీ చెప్పేది వంశం. ఇదంటే వాళ్ళ వంశం, ఆ రాజుల యొక్క వంశాలు చెప్పడం గురించి చెప్పేటువంటిది వంశం అనేటువంటిది. మన్వంతరం అనేటువంటిది ఏమిటంటే స్వయంభూవుడు మొదలుకొని ఆయా మనువులను వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరం. మనువులు అంటే వాళ్ళ కాలాల గురించి చెప్పడం అన్నమాట. ఇలా ఈ పురాణాలని కూడా పంచలక్షణాలు ఉంటాయి వీటికి. ఇవి కాకుండా వ్యాస భాగవతం 1,25,000 వెళ్తే భారతంగా రచించాడు. దీన్ని ఇతిహాసం అంటారు. ఇది పంచమ వేదం అని అంటారు దీన్ని. ఇప్పుడు ఏమిటంటే ఇదంతా ఈ విధంగా మీరు చెప్పారు కదా అనేసి అన్నప్పుడు ఈ నైమిషారణ్యం అనేటువంటి చోటికి ఎందుకు వచ్చారు వీళ్ళంతా నైమిషారణ్యంలోకి అంటే, అసలు నైమిషారణ్యంలోకి ఈ కారణం ఏమిటి అంటే, ఈ కలిదోషం లేకుండా ఉండేటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ కలిదోషం లేని ప్రదేశాన్ని మాకు చూపించు స్వామి. ఈ కలియుగంలో అంతా కూడా మేము ఈ పాపాలు ఇవన్నీ మాకు అంటకుండా మేము ఇక్కడ ఉంటాము, ఆ చోట్ల ఉంటాం, కాబట్టి మాకు ఏదైనా ఒకటి చూపించు అని చెప్పేసి అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఒక మనోమయ చక్రాన్ని ఒకదాన్ని సృష్టించి దాన్ని వదిలిపెట్టాడు. ఆ చక్రం దొల్లుకుంటూ వెళ్తోంది. మీరంతా కూడా దీన్ని దొల్లించుకుంటూ మీరు దీని వెనకాల వెళ్తూ ఉండండి. ఇది ఎక్కడ కింద పడిపోతుందో, ఈ శిథిలం అయిపోయి కింద పడిపోతుందో
దాని దగ్గర మీరు అక్కడ ఉండండి, ఆ ప్రాంతంలో మీరు ఉండండి అన్నాడు. సో ఈ నిమి అనేటువంటిది, ఈ చక్రం అలా దొల్లించుకుంటూ దాని వెనకాల వెళ్తున్నటువంటి ఋషులందరికీ కూడాను అది ఒక్కొక్క అరణ్యంలో ఒకచోట పడిపోయింది. ఆ పడిపోయేది భస్మం అయిపోయింది కూడా. అందుకని ఈ నిమి అనేటువంటి చక్రం అక్కడ పడిపోయింది కాబట్టి దాన్ని నైమిషం అనేసి అన్నారు. అదే అరణ్యం కాబట్టి నైమిషారణ్యం అనేసి అనమాట. అప్పటి నుంచి ఇది సరే ఈ ప్రాంతంలో ఇది పడింది కాబట్టి దీన్ని నైమిషారణ్యం అంటారు. దీన్ని ఈ ప్రాంతంలో మీరు ఉండండి, ఇక్కడికి రాలేడు. కలి అంతా సంచారం చేయగలుగుతాడు కానీ ఈ అరణ్యంలోకి మాత్రం ఆయన రాలేడు. కాబట్టి ఇక్కడ మీరు హాయిగా మళ్ళా సత్యయుగం మళ్ళా వచ్చేదాకా, ఆ యుగం దాకా మీరంతా కూడా ఇక్కడే ఉండండి, అన్ని మంచి విషయాలు, మంచి యజ్ఞయాగాదులు చేస్తూ సాత్వికంగా ప్రశాంతంగా ఇక్కడ జీవించండి అని చేస్తే వాళ్ళకి బ్రహ్మగారు ఆజ్ఞాపించాడనమాట. సరే, ఇప్పుడు నువ్వు ఈ నైమిషారణ్యానికి మాకు వచ్చావు కాబట్టి మాకు ఈ పురాణాలని చెప్పి అందులో ముందుగా మాకు భాగవతాన్ని, దేవీ భక్తాన్ని వివరించు అని చెప్పనేసి ఈ సౌనకుడు అడిగేటప్పటికీ ఆయన చెప్పాడనమాట. ఈ పురాణాలు అసలు చాలా 18 పురాణాలు నేర్చుకున్నాం కదా. వీటిల్లో మత్స్య పురాణం మొదటిది, తర్వాత మార్కండేయ పురాణం అని ఒకటి ఉంది, తర్వాత భవిష్య పురాణం అని ఒకటి ఉంది, భాగవతము, బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, ఇంకా వామన పురాణం అని, వాయు పురాణం అని, విష్ణు పురాణము, వరాహ పురాణము, ఇవన్నీ కూడా అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణం, ఈ విధంగా మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పురాణాలకు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళని వ్యాసుడు అంటుంటారు. వ్యాసుడు అనేటువంటి నిజంగా వ్యాసుడు అనేది ఒక మనిషి మొత్తం ఇదంతా చేశాడా అని కాదనమాట. ఈ వ్యాసుడు ఒక్కొక్క యుగంలోనూ మళ్ళీ ఒక్కొక్క వ్యాసుడు వస్తూ ఉంటాడనమాట. ఆ వచ్చినప్పుడల్లా ఆయన ఆ వేదాలన్నీ కూడాను 4 భాగాలుగా చేయడము, అలాగే పురాణాలు చెప్పడం, ఇవన్నీ కూడాను ఆయన ఈ వ్యాసుడు చేస్తాడు. అందుకని ఆయన వేదవ్యాసుడు అంటారు. వేదాలను విభజించాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అని చేసి చెప్తారనమాట ఆయన. ఇప్పుడు ఏమిటంటే 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు 28వ ద్వాపర యుగం నడుస్తుంది. 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు 28వ ద్వాపరం నడుస్తుంది. అంటే ప్రతి మన్వంతరంలో కూడా మళ్ళీ ద్వాపర యుగాలు, త్రేతాయుగము, కలియుగము, ద్వాపర యుగము, ఇట్లా ఈ 4 యుగాలన్నీ ఉంటాయన్నమాట. వీటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాడు సత్యవతి అనేటువంటి ఆవిడికి పుట్టినటువంటి వాడుగా వ్యాసుడు ఉన్నాడు. ఈ వ్యాసుడు 28వ వ్యాసుడు. ఇంతకుముందు 27 అయిపోయినారు. 20వ దాంట్లో ఈ వ్యాసుడుగా ఉన్నాడు. కృష్ణద్వైపాయనుడు అంటారు. ఈయన కృష్ణద్వైపాయనుడు అనేసి. వీళ్ళంతా కూడాను పురాణాలన్నీ కూడా రాస్తూనే ఉన్నారు. ఈ కృష్ణద్వైపాయనుడికి ఉన్నటువంటి ఒక కుమారుడి పేరు శుకుడు. ఈ శుకుడు అనేటువంటి ఆయన అరణి సంభవుడు అంటారన్నమాట. అరణి అంటే యజ్ఞయాగాలు చేసేటప్పుడు అగ్నిని పుట్టించేది, ఇలా మధించడం వల్ల పుట్టించేటువంటి అగ్ని అది. ఒక అరణి అంటారు. ఉత్తరారణి, పూర్వారణి అని 2 అరణిలు ఉంటాయి. ఒక అరణిలో ఒక చెక్క దాంట్లో ఒక కుయ్యదాన్ని పెట్టి ఇంకో కుయ్యదాన్ని పెట్టి మధిస్తే అగ్ని వస్తుంది. కైవల్య పరిషత్తులో కూడా ఒక శ్లోకం ఉంది అరణ్య గురించి. అందువల్ల ఏమిటంటే ఈ భాగవత కల్పవృక్షాన్ని గురించి ఈసారికి చెప్పి మొదలెడదామనేసి అనుకుంటున్నాము. దీన్ని ఏమన్నారంటే ఇది అసలు ఇలాంటి పురాణాలని వినకపోవడం అనేటువంటిది మనకి దురదృష్టము, వినడం అదృష్టముని. ప్రాప్య కర్ణయుగళం పటు మానుషత్వే రాగీ శృణోతి సతతం చ పరాపవాదాన్ సర్వార్థం రసనిధిం విమలం పురాణం నష్ట కుతో న శృణుతే భూమి మందబుద్ధి. ఇలాంటి చక్కటి పురాణాలు లాంటివన్నీ కూడా వినకపోయినట్లయితే మనిషికి ఏమీ ఉపయోగం లేదు. ఎప్పుడు ఎంతసేపు ఏదో పరాపాదుల్లో వాడు వీడు తన్నుకున్నాడు, వాడు వీడు కొట్టుకున్నాడు, ఇంకోటి ఇలాంటి రకరకాల విషయాలన్నీ వినడం కన్నా కూడా పురాణం వినడం ఎంతో గొప్ప విషయము, మంచి విషయము. అలాంటిది వినకపోతే ఎవరికి నష్టము? వినలేకపోయినటువంటి వాళ్ళకి నష్టం అంటే చెప్పేసేసి తర్వాత నుంచి వ్యాసుడికి ఇదంతా వింటున్నటువంటి వాళ్ళు ఈ సుఖ శవనకాదులు ఒక చిన్న సందేహం అడిగిందనమాట. వెంటనే వ్యాసుడికి అసలు ఒక కుమారుడు ఉన్నాడని నువ్వు చెప్తున్నావు, అసలు ఈ కుమారుడు అనేటువంటి వ్యాసుడికి భార్య లేనప్పుడు ఈ కుమారుడు ఎలా వచ్చాడు? వాడు అరణ్య సంభవంలో పైగా అందువల్ల ఈ శుకుడు అనేటువంటి వాడు ఎలా పుట్టాడు అంటూ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారనమాట.
అప్పుడు ఆయన మొదలుగా వ్యాసుడి యొక్క పుత్రకాంక్ష, వ్యాసుడు ఎలా పుట్టాడో ఆ వ్యాసుడికి పుత్రుడుగా ఈయన ఎలా వచ్చాడు అనేటువంటిది. పూర్వకాలంలో ఈ వ్యాసుడు సరస్వతి నది తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పట్లో ఆయనకి ఒక పిచ్చుకల దండ కనిపిస్తూ ఉండేది రోజు. ఆయనకి అది చూస్తూ ఉంటే ఆ 2 పిచ్చుకలు అక్కడే ఒక గుడ్లు పెట్టడము, అవి ఎక్కడెక్కడి నుంచో ఆహారం తెప్పించి అమ్ముకుతూ ఆ పిల్లల నోట్లో పెట్టడము, ఎంత చూసి పెట్టి ఉండడం, ఎంత చూస్తున్నా అది చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్యలు చేయడం కోసమైనా కూడా ఒక పుత్రుడు సంతానం ఉండాలని చేసి అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందువల్ల అపత్రస్య గతిర్నాస్తి అన్నారు. పుత్రుడు లేని వాళ్ళకి ఏ రకమైనటువంటి గతి, వాళ్ళకి ఉత్తమ గతులు వాళ్ళకి లభించేటువంటి అవకాశం లేదు అనేసి ఒక ఇది. ఆయన దానికని వ్యాసుడు నాకు పుత్రుడు ఎలా వస్తాడు అనేసి ఆయన చాలా మనసు చాలా వికలమైపోయింది. అప్పుడు నాకు ఇలాంటి సమయంలో నా కోరికని, నాకు ఒక పుత్రుడు కావాలి అనేటువంటి కోరికని ఎవరు తీరుస్తారు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, ఎవరి గురించి నేను ఆలోచించాలి, ఏం చేయాలి అనేసి ఆయన ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు అటువైపుగా. సరే, ఆయన మామూలుగా చక్కగా ఆయన దగ్గర ఒక మహతి అనే ఒక వీణ ఇప్పుడు ఆయన ఉంటుంది. ఆ వీణని వాయించుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన వస్తూనే వ్యాసుడి ముఖంలో చాలా ఆందోళనగా ఒక విచారంగా కనిపించాడు వ్యాసుడు. ఏమయ్యా, ఏమిటి, ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు, ఏమిటి అనేసి నారదుడు అడిగితే ఆయన చెప్పాడు, ఇది నాయన, నాకు కూడా మనసులో అందరికీ ఉన్నారు, ఒక పుత్రుడు ఉంటే వాడు నాకు ఒక పితృకార్యం చేస్తాడు, ఆ విధంగా నాకు ఉత్తమ గతులు ఉంటాయి, అలాంటి పుత్రుడే లేకపోతే నాకు ఏ రకమైన గతి ఉండదు కదా, వాడు ఏం చేయాలి, ఎవరిని ప్రార్థించాలి అనుకుంటూ ఆయన ఒక ప్రశ్న వేసాడు అనమాట. ఆయన ఒక సలహా చెప్పమన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆయన చెప్తున్నాడు, నారదుడు చెప్తున్నాడు, అయ్యా, ఇదే రకమైన ప్రశ్న మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉంటానని బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయి అడిగాడు, నువ్వు తపస్సు చేస్తూ కూర్చుంటావు ఏమిటి, నువ్వే కర్తవి, నువ్వే హర్తవి, నువ్వే కారణం, అంత మాత్రం చేత నువ్వు నీ ఆజ్ఞ ప్రకారమే అన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు మళ్ళా ఇలా ఒక ఇది చేయడం ఏమిటి, కాస్త నాయన చెప్పు అని చెప్పేసి అడిగాడు విష్ణుమూర్తిని. సరే, బ్రహ్మగారు అడిగాడు కదా, బ్రహ్మ అంటే తనకి కుమారుడు అవుతాడు, అందువల్ల వెంటనే ఆయన సరే చెప్తాను విను అనేసి చెప్తున్నాడు. అసలు నిజానికి మేము ముగ్గురం అంటే ఏది నువ్వు అంటున్నట్టుగా బ్రహ్మ, నేను, శివుడు, మేము ముగ్గురమే అన్నిటికీ కారణం, సృష్టి స్థితి లయాలకి మూడింటికి మేమే కారణం అనుకుంటున్నాము. కానీ మేమంతా మా చేత ఇదంతా చేసినటువంటి ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ పరాశక్తి. ఆ పరాశక్తి మా చేత ఈ పనులన్నీ కూడా చేయిస్తోంది అంటూ ఆయన చెప్పాడనమాట. చెప్పి సరే, నేను తర్వాత రేపు చెప్తాను ఈ విషయం, మిగిలిన విషయాన్ని రేపు మాట్లాడుకుందాం. మీకు ఏమన్నా ఉత్సాహంగా ఉందనుకుంటే విని ఉంటారని నేను ఆశిస్తున్నాను. స్వస్తి.